వ్యూస్ పెరిగితే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కదా! కానీ నాకేంటో ఫ్రెండ్స్ అంతా రివర్సే జరుగుతుంది. వ్యూస్ పెరుగుతుంటే సబ్స్క్రైబర్స్ అయితే డౌన్ అయిపోతున్నారు. నిన్నటికి వాటికి 48 సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారు. అసలు ఎందుకు తగ్గిపోయారో నాకు అర్థం కావట్లేదు. సో, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్‌లో వీడియోస్‌ని అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్‌ని లైక్ చేయండి. నిన్న మా పిల్లలకి బుధవారం కదా! సో, వైట్ యూనిఫామ్ అయితే వేశాను. అలాగే వైట్ షూ, వైట్ సాక్స్ అన్నీ కూడా. సో, వీక్‌కి ఒకసారి వైట్ యూనిఫామ్ అనమాట. ఇంకా వైట్ వేసినప్పుడు పిల్లలు ఎలా ఉంచుకుంటారో తెలుసు కదా! అసలు మొత్తం చికాకు చికాకు చేసేసుకున్నారు. ఇంకా వాటిని నేనైతే ప్రతి వీక్ మంచిగా కంఫర్ట్ పెట్టేసి చక్కగా పిల్లల బట్టలైతే ఉతికేస్తాను. అలాగే షూస్ కూడా ఉతికేస్తాను. షూస్‌కి అంత పెద్దగా మురికేం లేదులే, కానీ నాకెందుకో షూస్ వైట్ కాబట్టి కొంచెం నీట్‌గా ఉంటే బావుంటది. అందుకే ఎప్పుడు నేను షూస్ అయితే ఉతికి ఆరేస్తాను మళ్ళీ నెక్స్ట్ వీక్‌కి. సో, ఇప్పుడైతే సాక్స్‌లైతే ఉతుకుతున్నాను. ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది, కానీ నేను దాన్ని అస్సలు యూజ్ చేయను. ఎందుకంటే అది డైరెక్ట్‌గా ట్యాప్ సిస్టమ్ అయితే లేదు. సో, మనం వాటర్ పోసుకోవాలి, మళ్ళీ తీయాలి, మళ్ళీ బట్టలు జాడించుకోవాలి, మళ్ళీ అందులో ఎయ్యాలి. పనికి 2, 3 పనులు అవసరమా అనేసి చేత్తో ఉతుక్కుంటే మన సాటిస్ఫాక్షన్ అండ్ వేరే లెవెల్‌లో ఉంటదనమాట. అందుకే నేను చేత్తోనే నా తనివి తీరా ఉతుక్కుంటాను. సో, కొంచెం మురికున్న, మరకున్న అస్సలు నచ్చదు ఫ్రెండ్స్. నేనైతే బ్రష్ పెట్టి మంచిగా బ్రష్ కొడుతూ ఉంటాను. చూసారా, నేను బ్రష్ కొట్టి కొట్టి బ్రషే వంకర పోయింది. సో, నేను సరిపేస్తాను. అలాగే సబ్బు కూడా యూజ్ చేస్తాను. బట్టలు ఉతకడంలో నేను చాలా పర్ఫెక్ట్ అనమాట. నాకు ఇష్టంగా ఉతుకుతాను బట్టలు ఉతికే విషయంలో. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని నచ్చిద్ది. నాకైతే బట్టలు ఉతకడం బాగా నచ్చేసిద్ది. సో, పిల్లల షూస్ చూడండి ఎలా ఉతుకుతున్నానో. సో, బ్రష్ పెట్టి చేస్తున్నాం. వెళ్ళేటప్పుడు చాలా నీట్‌గా వెళ్తారు. వచ్చేటప్పుడైతే అబ్బా! వీళ్ళు మా పిల్లలేనా అని గుర్తుపట్టాల్సొచ్చిద్ది. అలా ఉంటారు. ఇంకా అక్కడున్న వాతావరణాన్ని బట్టి కూడా ఉంటుంది కాబట్టి స్కూలు కొంచెం చిన్నగా ఉంటది. సో, అందులో ఒకటి గచ్చు అనేది బాగా ఉండదు. మొత్తం ఇంకా గ్రౌండే ఉంటది. మట్టే. సో, ఇంకా అలా ఉంటే పిల్లలకి అవ్వకుండా ఉంటదా చెప్పండి? అసలే వాళ్ళు ఒక్క దగ్గర ఉండరు. పిల్లలు అనంటే దానికి మీనింగ్ వాళ్ళు ఒక్క దగ్గర ఉండరని. సో, ఇలా ఉంటదనమాట మా దగ్గర సిచ్యువేషన్ అయితే. పిల్లలకైతే నేను షూస్ అయినా, టై అయినా, బెల్ట్ అయినా కూడా నీట్‌గా ఉంచుతా ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివినప్పుడు ప్రైవేట్ అనే కాదండి, మన నలుగురిలో ఉన్నప్పుడు వాళ్ళందరికన్నా మనం బెటర్‌గా ఉండడానికి ట్రై చేయాలి. సో, మంచిగుండాలి. నా పిల్లల్ని నేనైతే అలానే చూసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్ అందరికి కూడా.